నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా. వాట్ ఈస్ బిట్స్ సెట్, అసలు అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అకాడమిక్స్ ఎలా ఉంటుంది, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు అక్కడ ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఎలా చదవాలి, ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫీజు ఎంత, అండ్ దాంతోపాటు మీరు ఖచ్చితంగా ఏదో నేర్చుకుంటారు. సో కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న ప్రశాంతంగా కూర్చొని లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ అయితే ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో. ఎందుకంటే ఐ బాట్ సమ్మన్ ఎవరైతే బిట్స్లో చదివి ఇప్పుడు కరెంట్లీ జాబ్ చేస్తున్నాడు, సో వాడి గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. అక్కడ అసలు నిజంగా జాయిన్ అవ్వచ్చా, వర్త్ ఇట్టా, ఫీజు ఎందుకు అంత, స్కాలర్షిప్స్ ఏంటి, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది అన్నీ తెలుస్తాయి. అట్లా ఉంటుంది ఈ హర్షవర్స్తోని. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్ ఇంకా వస్తూ ఉంటుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది, అది ఎక్కువ మంది చూస్తున్నారని. సరే మళ్ళీ నా మొహం చూడాలని లేకపోయినా పర్లేదు, లైక్ అయితే చేయండి ఫ్రీగా, అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అయితే అనుకుంటే షేర్ చేయండి. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. నో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ క్యాంపస్ డీటెయిల్స్. బేసిక్గా బిట్స్ పిలానీకి 3 క్యాంపసెస్ ఉన్నాయి, యాక్చువల్లీ 4 ఉన్నాయి, అది దుబాయ్లో ఉంది, సో దాన్ని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ది పిలానీలో ఉంది, సెకండ్ ది హైదరాబాద్, థర్డ్ ది గోవా. బేసిక్గా 3 మెయిన్ క్యాంపస్ అనమాట. బిట్స్ పిలానీ వచ్చేసి 328 acres, బిట్స్ హైదరాబాద్ 200 acres, బిట్స్ గోవా 180 acres. అండ్ బిట్స్ పిలానీ ర్యాంక్ వచ్చేసి 25th in NIRF ranking కన్సిడరింగ్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. అండ్ గెస్ వాట్, ఫస్ట్ ర్యాంక్ ఇన్ బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. అసలు బిట్స్లో ఎలా జాయిన్ అవ్వాలి. స్టార్టింగ్లో చెప్పాం ఐఐటి, ఎన్ఐటి, వీటితో దీనికి సంబంధం లేదు. వీళ్ళు ఒక సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, బిట్ సెట్ అని. సో దాంట్లో మీకు వచ్చిన మార్క్స్ బట్టి సెలెక్ట్ అవుతారు. రీసెంట్గానే సెషన్ 1 ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఒకవేళ మీరు అది మిస్ అయినా లేదా సరిగ్గా రాకపోయినా వర్రీ అవ్వకండి. సెకండ్ సెషన్ జూన్ ఎండింగ్లో అవుతుంది. సో బిట్ సెట్కి రిజిస్టర్ అవ్వాలన్నా, ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వాలన్నా జూన్ 8th వరకు మీకు డెడ్ లైన్ ఉంది. సో ఈ లోపల వెళ్ళి ఫిల్ చేసి సెకండ్ సెషన్కి రిజిస్టర్ అవ్వండి. ఇందులో జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్ కాకుండా ఇంకో రూట్ ఏదైనా ఉందా అంటే ఉంది. మీరు కనుక మీ బోర్డ్ స్టాపర్ అయితే మీకు డైరెక్ట్ అడ్మిషన్ దొరుకుతుంది. అది ఎలాగ అవ్వదు కాబట్టి మంచిగా బిట్ సెట్ ఎగ్జామ్ రాసుకోండి. మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఏదైనా కానీ నో వన్ కేర్స్, అందరూ సేమే. అదొక కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి, జనరల్ స్టూడెంట్స్ని కన్సిడర్ చేస్తారు. సో మీ డాడీ పొద్దుటూరు ఎమ్మెల్యే అయినా పొద్దుటూరు ఎమ్మెల్యే అయినా కానీ నో యూస్, ఎగ్జామ్కి మాత్రం మంచిగా ప్రిపేర్ అవ్వాలి. సరే ప్రిపేర్ అవుతానే కానీ అసలు ఎగ్జామ్లు ఏమేమి ఉంటాయి. ఇప్పుడు బిట్స్ ఎగ్జామ్ 390కి జరుగుతుంది. అందులో మ్యాథ్స్ 120 marks, ఫిజిక్స్ 90 marks, కెమిస్ట్రీ 90 marks, లాజికల్ రీజనింగ్ 60 marks అండ్ ఇంగ్లీష్ 30 marks. సో బేసిక్గా బిట్స్ ఎగ్జామ్లో 130 questions ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి +3 marks అండ్ ఒకవేళ తప్పు రాస్తే -1 marks. సో ఎంత ఎక్కువ తెచ్చుకుంటే ఆబ్వియస్లీ అంత మంచిది, అంత మంచి బ్రాంచెస్ కూడా వస్తాయి. ఐడియల్గా అసలు ఏ క్యాంపసెస్కి, ఏ బ్రాంచెస్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ పెడుతున్నాను చూసుకోండి. అండ్ జనరల్గా అందరు స్టూడెంట్స్ ప్రిఫర్ చేసే ఆర్డర్ ఏంటి అంటే బిట్స్ పిలానీ, దెన్ బిట్స్ హైదరాబాద్, దెన్ బిట్స్ గోవా. నో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, కట్ ఆఫ్ ఏంటి, ఎన్ని వస్తాయి, ఏ కాలేజ్ వస్తాయి అన్నీ తెలుసు. బట్ అసలు కాలేజెస్లో ఏం చెప్తారు, అసలు బ్రాంచెస్ ఎలా ఉంటాయి, అకాడమిక్స్ ఎలా ఉంటాయి, అవి కూడా తెలుసుకుందాం. రెగ్యులర్ కాలేజ్లోనే అన్ని బ్రాంచెస్ ఆఫర్ చేస్తారు, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఇలా అన్ని. ఈ కాలేజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, మీరు 1 year ఆఫ్ తీసుకోవచ్చు. ఎస్, కంప్లీట్లీ 1 year ఆఫ్ తీసుకోవచ్చు అకాడమిక్స్ నుంచి, సో దట్ యూ క్యాన్ ఫోకస్ ఆన్ యువర్ స్టార్ట్అప్. క్రేజీ కదా. ఇట్లాంటి కాలేజెస్ రావాలి ఇంకా మన స్టేట్లో కూడా. ఈ ఎంసెట్ కాలేజెస్ వీటిల్లో కూడా అసలు ఇట్లాంటి కల్చర్ వచ్చి ఇంకా సర్లే ప్లేస్మెంట్స్ అవ్వట్లే, ఇంక ఇవన్నీ ఎందుకులే కానీ దాని గురించి డిస్కస్ చేద్దాంలే. కానీ వాట్ ఇఫ్ దెర్ ఇస్ సమ్ అదర్ కాలేజ్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ సిమిలర్ ఫెసిలిటీస్ అండ్ బెస్ట్ అకాడమిక్ కరికులం. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. అసలు ఏంటిది, ఇది ఎందుకు స్పెషల్, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ కాలేజ్ కూడా ఐఐటిఎన్సే కోఫౌండ్ చేశారు విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. హార్వర్డ్, ఎంఐటి, డ్యూక్ ఇట్లాంటి కాలేజెస్లో చదివి బయట వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్లో వర్క్ చేసి రియల్ వరల్డ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తారు. సో దట్ దే నో వాట్ ఆర్ ఇండస్ట్రీ రిలవెంట్ ప్రాజెక్ట్స్ కానీ, అసలు ఎలాంటి కరికులం కానీ, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే స్టూడెంట్స్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని. మ్యాండేటరీ 6 months పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి తెలుసా, ఇది నేను నిజంగా షాక్ అయ్యా, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయంట. అంటే మాకు స్టేట్ వైజ్ ట్రిప్స్ కూడా లేవు, గాంధీ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఇంటర్నేషనల్ ట్రిప్స్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఏంటి నమ్మట్లేదా, ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గూగుల్లో జీసాక్ ఇంటర్న్షిప్ క్రాక్ చేసి 1.25 lakhs స్టైఫండ్ వస్తుంది. అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ యూరోప్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాడు హ్యాకథాన్లో. అండ్ రెగ్యులర్ కాలేజ్తో కంపేర్ చేస్తే యూ డూ మచ్ మోర్ హియర్. మీరు కూడా ఎగ్జైట్ అవుతున్నారా, మీరు కూడా మీ 4 years ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్లో స్పెండ్ చేయాలి అనుకుంటే వీళ్ళు ఎన్సాట్ ఎగ్జామ్ రాయాలి. అంత కష్టంగా ఉండదు. జనరల్ ఆప్టిట్యూడ్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటాయి. June 1st ఎగ్జామ్ ఉంది. సో కిందకి వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి. ఈ లోపల ప్రిపేర్ అవ్వాలనుకున్నా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ అయితే ఎగ్జామ్ రాయండి. మీకు ఒకవేళ నచ్చి మీకు ఈ క్యాంపస్ సూట్ అయితే అనిపిస్తే జాయిన్ అవ్వండి, లేదా ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీకు స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది మీ 12th మార్క్స్ మీద కానీ, మీ జేఈ మార్క్స్ మీద కానీ. సో ఎగ్జామ్కి అయితే రిజిస్టర్ అయిపోండి. అలానే వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా పెడతాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఏంటి కాలేజ్ ఏంటి అలాంటిది అని. చెక్ ఇట్ అవుట్. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, లెట్స్ గో టు నెక్స్ట్ పాయింట్. ఇది నో అటెండెన్స్. అసలు మీకు 0% అటెండెన్స్ అంటే అసలు క్లాసెస్కి వచ్చినా రాకపోయినా ఎవడు పట్టించుకోడు. జనరల్గా ఐఐటీస్, ఎన్ఐటీస్లో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద కోర్సెస్లో ఉంటుంది మీకు 75% ఆఫ్ ది అటెండెన్స్ ఉండాలి. అప్పుడే మీకు గ్రేడ్స్ కానీ అవి కానీ ఇస్తారు. అప్పట్లో మాకు కొంచెం అది అరే 75% ఉందని చెప్పి క్యాల్కులేట్ చేసుకుని మరి క్లాసులకు వెళ్ళే వాళ్ళం మిస్ చేసి. సో అట్లా ఉండేది. బట్ మీ ఒపీనియన్ ఏంటి, ఇంజనీరింగ్లో 0% ఉంటే మంచిదా కాదా? కమెంట్ డౌన్ బిలో. ఫీజ్ అండ్ ఫెసిలిటీస్. సి మోస్ట్ పీపుల్కి అసలు ఇక్కడ జాయిన్ అవడంలో ప్రాబ్లమే లేదు. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ ఐడియల్ ప్రైవేట్ కాలేజ్ ఇది.
బట్ ఎందుకు చాలామంది హెసిటేట్ చేస్తారంటే ఈవెన్ ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్ ఫీజ్ కంపారిటివ్ ఎగ్జామ్ కొంచెం ఈజీగానే ఉంటుంది. మెయిన్స్తో పోలిస్తే ఎగ్జామ్ ఈజీ, ఎంసెట్ కన్నా కష్టంగానే ఉంటుంది. బట్ మెయిన్స్కి ఎంసెట్కి మధ్యలో ఉంటుంది ఎగ్జామ్. ద థింగ్ ఈస్ క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, కానీ మీరు కొంచెం స్పీడ్ అండ్ అక్యురేట్గా రాయాలి ఆన్సర్స్. అంటే 130 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో మీరు ఇంకా ఫాస్ట్గా రాయాలి, కరెక్ట్గా రాయాలి. సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ. సరే మీరు బాగానే రాశారు, మీకు ఒక 390కి 250 to 300 మధ్యలో వచ్చే డీసెంట్ బ్రాంచెస్ వస్తున్నాయి, డీసెంట్ కాలేజ్ వస్తున్నాయి అనుకుందాం. బట్ స్టిల్ ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాలి. 2023-2024 అకాడమిక్ ఇయర్కి ఫీజు నాకు బిట్స్ వాళ్ళ దాంట్లో దొరికింది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, చూడండి ఎంత ఉందో. ఆ ట్యూషన్ ఫీజు ఏంటి, అసలు ఆ ప్రైస్లు ఏంటి, అంతంత ఉంటాయి ఎట్లా. ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ ఇయర్కే మీకు 5 lakhs 5.5 lakhs అవుతుంది, ఇంకా వేరు ఖర్చులు అన్ని కలిపితే. ఇట్లా చూస్తే ఇయర్లీ మీకు ఆల్మోస్ట్ 22 lakhs to 25 lakhs అవుతుంది, ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ఎడ్యుకేషన్ అంతా కలిపి. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ ప్రతి ఇయర్ ట్యూషన్ ఫీజ్ 5% పెరుగుతూ ఉంటుందంట. ఇంకా మీ ఫాదర్ అంబానీ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు, బట్ లేదా కష్టమే. స్కాలర్షిప్స్ ఉండవు అంటే ఉంటాయి పేరుకి మాత్రమే. ఇంకా స్కాలర్షిప్స్ పరిస్థితి ఇదండి. కానీ ఇంకా వేరే ఫెసిలిటీస్ కానీ అవైతే టాప్ నాచ్ ఉంటాయి. లైక్ స్పోర్ట్స్ కానీ, క్లబ్స్ కానీ, మీకు క్యాంపస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ బాగుంటుంది. జనరల్గా మీరు చూస్తే ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇవన్నీ కొంచెం పాతవి, అంత బాగోవు. లైక్ పెద్ద ఐఐటీస్ కానీ అవి కానీ. బట్ బిట్స్ కానీ అది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బాగుంటుంది. ఇంకా 5 లక్షలు తీసుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ బాగుండాలి, లేకపోతే కొడతారు జనం. మీరు 20-25 lakhs కట్టినా కానీ మీకు ఒక మంచి ప్లేస్మెంట్ వస్తే మీరు 1-2 yearsలో కట్టేసుకోగలరు. సో ఒక విధంగా చూసుకుంటే అది గుడ్ డిలే. బట్ ప్లేస్మెంట్ సంగతి ఏంటి? బిట్స్ కాలేజ్లో యావరేజ్ శాలరీ వచ్చేసి 20 lakh per annum అండ్ మీడియం శాలరీ వచ్చేసి 16 lakh per annum. అండ్ టు బి హానెస్ట్ మీడియం శాలరీ 16 LP అంటే ఇట్స్ ఎ గుడ్ స్కోర్. అంటే అన్ని బ్రాంచెస్ కంపేర్ చేసుకుని బిట్స్లో స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ సగం మందికి 1 lakh per month వస్తుంది అంటే ఇట్స్ ఎ గుడ్ కాలేజ్ అనే చెప్పాలి. ROI ఎంత, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? మీరు 20-25 lakhs కడుతున్నారంటే మేబీ కొంతమంది రిచ్ అయి ఉండొచ్చు, వాళ్ళు కడతాను అనుకోండి. బట్ చాలా మంది లోన్స్ తీసుకుని కడతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక చిన్న కేస్ స్టడీ తీసుకుందాం. మీకు ఒక 15 LP వచ్చింది అనుకోండి, ఆన్ అండ్ యావరేజ్ ఈజీగా వస్తుంది కాబట్టి మీరు కొంచెం డీసెంట్ ఎఫర్ట్స్ 50% ఆఫ్ ది పీపుల్ కన్నా బాగా చేసినా మీకు 15 LP వచ్చింది అనుకుందాం. చేతిలో ఒక 1 lakh వస్తున్నాయి అనుకోండి. 1 lakh రౌండ్ ఫిగర్ కదా, కొంచెం ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్స్. అండ్ మీరు మీ ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్ అది ఇది అన్ని చేసి 50,000 ఖర్చు పెట్టారనుకోండి. మిగతా 50,000తో మీరు లోన్ కడుతున్నారు. అండ్ అలా 22-25 lakhs లోన్ తీర్చడానికి మీకు ఆల్మోస్ట్ 4 years పడుతుంది. అండ్ ఇందులో ఇంకా ఇంట్రెస్ట్ కలపలేదు. ఎందుకు కలపలేదని మీ శాలరీ కూడా పెరిగింది కాబట్టి అది ఇది కొంచెం ఆఫ్సెట్ చేస్తే అనుకుందాం. లైక్ ఆన్ అండ్ యావరేజ్ మీకు 4 years పడతాయండి. మీరు ఇంకా కొంచెం సేవ్ చేసి అది చేసినా 3 to 3.5 years అయితే పడుతుంది. ROI పరంగా చూస్తే పర్లేదు, బట్ 3.5 years ఇస్ కైండ్ ఆఫ్ మోర్ టైం. ఎందుకంటే మీరు మళ్ళీ ఇంకేదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా మీరు ఆలోచిస్తారు. ఇది ఒక డ్రాబ్యాక్లా అనుకోవచ్చు. బట్ 50% ఆఫ్ ద మెంబర్స్ 16 LP వస్తుంది అంటే ఇట్స్ ఎ గుడ్ కాలేజ్ అనే చెప్పాలి. అండ్ మీరు అక్కడికి వెళ్ళి కొంచెం బాగా చేసినా, ఒక 80% మెంబర్స్ కన్నా బాగా చేసినా మంచి ప్లేస్మెంటే వస్తుంది. సో థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఇదంతా మీకు మోస్ట్లీ బయట దొరికే ఇన్ఫర్మేషన్ అది ఇది ఎక్సెట్రా. బట్ ఎవరైతే అక్కడ చదివారో వాళ్ళతో మాట్లాడితేనే గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుస్తుంది. సో అది కూడా తెలుసుకుందాం. హలో గైస్, మనతో మందీప్ ఉన్నాడు, బిట్స్ హైదరాబాద్. సో ఫస్ట్ అసలు బేసిక్ నీ ఇంట్రో అయ్యి దాని తర్వాత లెట్స్ గెట్ ఇన్ టు ద గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ బిట్స్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మందీప్. నేను బిట్స్ హైదరాబాద్లో బీటెక్ కంప్లీట్ చేశాను, కంప్యూటర్ సైన్స్. సో నా బిట్స్ స్కోర్ వచ్చి 380, 3 marks కట్ ఆఫ్ తో పిలాని పోయింది. రిగార్డింగ్ మీ, నేను రైట్ నౌ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ కాల్డ్ ట్రూ మైండ్స్ విచ్ హర్ష డిడ్ హిస్ ఇంటర్న్షిప్. సో దాంట్లో నేను రైట్ నౌ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ పనిచేస్తాను. సో బిట్స్ మీద చాలా మందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. బట్ దానికంటే ముందు లైక్ ఐఐటీలో నీకు సీట్ వచ్చింది, బట్ అది వదిలేసుకుని బిట్స్కి వచ్చావు. సో ఎనీ పర్టికులర్ రీజన్ లైక్ వై డిడ్ యూ చూస్ బిట్స్? కాదు, ఆబ్వియస్ గా ఐ హావ్ సమ్ రిజర్వేషన్ ఉంటుందేమో అనుకున్నా. ఐఎమ్ యాక్చువల్లీ నాట్ ఓసీ. ఆబ్వియస్గా దట్స్ ఏ గుడ్ థింగ్ అనుకున్నా. బట్ రెగ్యులేషన్స్ కేమ్ చేంజ్ అయిపోద్ది. నాన్ క్రీమీ లేయర్ వచ్చేసరికి ఐ కేమ్ అగైన్ బ్యాక్ టు వేర్ ఐ హావ్ నో రిజర్వేషన్. సో నాకు వచ్చిన ర్యాంకే ఐ వుడ్ యాక్చువల్లీ బి ప్లేస్డ్ ఇన్ భువనేశ్వర్, వారణాసి, అలాంటి ఐఐటీస్లో సిఎస్ వస్తుండే. ఆల్రెడీ నా బిట్స్ స్కోర్ చెప్పా కాబట్టి ఆ ప్రీవియస్ ఇయర్ ఇట్ వాస్ 378 ద కట్ ఆఫ్ టు ద ప్లేస్ పిలాని క్యాంపస్. సో చాలా మందితో మాట్లాడే కొద్దీ ద అలుమ్నై ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఐ ఫెల్ట్ నాట్ జస్ట్ మీ, పీపుల్ వర్ సజెస్టింగ్ మీ టు గో టు పిలాని సిఎస్. ఇట్స్ వెరీ గుడ్. బట్ దెన్ ఫార్చ్యూన్స్ మేడ్ కట్ ఆఫ్ పెరిగేసరికి ప్లేస్డ్ ఇన్ బిట్స్ హైదరాబాద్. బట్ ఐఐటి ఛాన్స్ ఉండే. ఐఐటి గువాహటి మెకానికల్ వస్తుండే. I was at that point, but then computer science and fix ayyanu. My interest was through computer science. So yeah, that's why I got placed into this. But నైస్. అదే నాకు కూడా చాలా కమెంట్స్ వస్తున్నాయి లైక్ ఇందులో మెకానికల్ తీసుకోవాలి, ఇందులో సిఎస్సి తీసుకోవాలని. సో ఇట్లా లైక్ మీకు సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ కొంచెం అంత మరీ లైక్ గ్రేట్ కాకపోయినా లైక్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్ లైక్ జాయిన్ అవ్వచ్చు, చాలా వస్తున్నాయి. దీని మీద ఇంకో వీడియో చేద్దాం తర్వాత, దట్స్ అనదర్ స్టోరీ. బట్ నౌ కమింగ్ బ్యాక్ టు దిస్, లైక్ బిట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈస్ లైక్ 2 main things బిట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చేది. ఒకటి 0 attendance పాలసీ, ఇంకోటి 1 year నువ్వు ఆఫ్ తీసుకోవచ్చు స్టార్ట్అప్ రిలేటెడ్.
సో లైక్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? అంటే జస్ట్ క్విక్గా లైక్ జీరో అటెండ్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే జీరో అటెండెన్స్ పాలసీ వల్ల మేబీ మోస్ట్లీ అంత హెల్ప్ఫుల్ కాదేమో స్టూడెంట్స్కి నాకు అనిపిస్తుంది. వాట్ డూ యూ థింక్? అంటే See, there are two sides of the coin. One section of people will think this 0% attendance policy will spoil the kids. That's the age, actually, technically speaking. Ingo section of coin is where students actually feel they have a lot of freedom to do what they can. నీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తాను, లైక్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నా రూమ్ కి 2 rooms పక్కన there used to be 2 people, couple rooms ఉంటాయి, like 2 people used to occupy in a room. One person class కి వెళ్ళేటోడు కాదు, the other one used to go regularly, maintain his courses neatly, do the assignments and all. He used to do one night batting. One night లో కంప్లీట్ చేసేస్తుండే అసైన్మెంట్ లేదు ఉంటాయి. ఇంకొకడు used to be very chill, స్పోర్ట్స్ ఆడతాడు. 4 years అయిపోయిన తర్వాత, ట్రస్ట్ మీ, దట్ గాయ్ who was actually not going to the classes started a startup, and trust me, it's going very good. When I say very Nice. good, no, the funding is it's like boggling. There are many seniors of mine whose Competition- attendance is just lying around 10%. అదా క్యూరియస్ హరీష్ నువ్వు చెప్తుంది, క్యూరియస్ హరీష్ గురించి నువ్వు చెప్తుంది అదే Exactly. బ్లూలాన్ Yeah. ఫౌండర్. Okay, అదొకటే okay. కాదు, రీసెంట్ గా వన్ ఆఫ్ మై సీనియర్, హిస్ నేమ్ ఇస్ షరణ్, he started a AI based company. Like there's a bot which will create the reports and all. They also are not like going to courses, going to the classes all the time. And labs are anyways mandatory రా, అది పక్కన పెట్టేస్తే going to the classes, maintaining attendances వాళ్ళు మోటివేట్ చేస్తారు. Some people will start motivating you to do something new. Some people will motivate you to go have fun. అది నేను ఉన్నప్పుడు, నేను ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో ఉన్నంత వరకు నాకు అసలు ఐడియా కూడా లేదు, అప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు. బట్ వెరీ రీసెంట్ గానే వెన్ ఐ వాస్ ఇన్ థర్డ్ ఇయర్ అండ్ ఆల్, వి గాట్ టు నో దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. What if the institute will give them assurance that no matter what, we are in a back, you can take a break and do. It's a very good అనిపించింది నాకు అప్పుడు. It's a very good thing. సో స్టార్టప్స్ గురించి దీని గురించి బాగానే చెప్పావు, బాగా మాట్లాడాం. బట్ బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి లైక్ స్టార్ట్అప్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ అట్ ద సేమ్ టైం స్టార్టప్స్ అండ్ ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. నేను చాలా వాటిలో చూసి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్పారు, లైక్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత అని. బట్ నేను ఈ వీడియోలో చెప్పింది కూడా, అండ్ నేను లైక్ వాట్ ఈస్ ట్రూ అని నమ్మేది కూడా, లైక్ నాకు దొరికిన రిసోర్సెస్ ప్రకారం హైయెస్ట్ ఈజ్ అరౌండ్ 60 lakhs. మీ బ్యాచ్, ఐమ్ టాకింగ్ అబౌట్ యువర్ బ్యాచ్, ఇంకా ఈ బ్యాచ్ నాకు తెలియదు. అండ్ మీడియన్ ఈజ్ అరౌండ్ 16 అనుకుంటా, యావరేజ్ ఈజ్ 20. కొంతమంది మీడియన్ 30 అంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ షూర్ మీడియన్ 30. కన్సిడరింగ్ ఆల్ బ్రాంచెస్ మీడియన్ 30 అనేది నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మరి. 30, it's a well known fact. Core branches ki obviously CTC will be quite less compared to the CS. So 2023 pass out నేను ఆ ప్లేస్మెంట్ టైమ్ లో the highest was around 60, exactly right. Not Google, Uber backed the highest. It was a fight between Uber and Google వాడికి, and he got the highest one. But the best part was the average was 22.25. Oh, 22.25 close. for CS. CS, okay. 22.25 LPA for CS. At the same time, surprisingly, కోర్ వాళ్ళకి వెరీ గుడ్ ప్యాకేజెస్ వచ్చాయి. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, డిజిటల్ ఇంజనీరింగ్, their CTC was around 33 lakhs per annum. Core opportunities తక్కువ ఉంటాయి, that's very well known fact. But students who are actually sitting for the core, if they thoroughly sit and work, they'll have very decent packages also. Everything is above 20 only. Core in the sense, specifically the ECE, electrical branches precise. When you go to mechanical, chemical, civil, తగ్గుతాయి ఆబ్వియస్లీ. వాళ్ళందరూ సిఎస్ కి ట్రై చేస్తుంటారు, కంప్యూటర్ సైన్స్ జాబ్స్ కి ట్రై చేస్తారు. ఇట్స్ ఓకే, బట్ యా అదే ఆల్మోస్ట్ చాలా మాట్లాడాం. బట్ వన్ లాస్ట్ థింగ్, అదే ఇంకొక వన్ లాస్ట్ అడ్వైస్, లైక్ ఎవరైతే బిట్స్ రాస్తారు, ఇప్పుడు సెకండ్ సెషన్ ఉంది యాక్చువల్లీ జూన్లో. సో వన్ లాస్ట్ అడ్వైస్ అని కాదు కానీ, లైక్ వాట్ వుడ్ యూ సే, అంటే బిట్స్ని బెస్ట్గా అటెంప్ట్ చేయడానికి కానీ, లేదా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, లైక్ సంథింగ్ టు ద స్టూడెంట్. సో ఒక బిట్ సెట్ రౌండ్ ఏమో బిఫోర్ అడ్వాన్స్ ఉంటుంది, ఒక బిట్ సెట్ రౌండ్ ఏమో యూ కెన్ షెడ్యూల్ ఇట్ ఆఫ్టర్ అడ్వాన్స్ ఆల్సో. అండ్ ఆబ్వియస్ గా టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం మెయిన్స్, అడ్వాన్స్ ఎట్లా ప్రిపేర్ అవుతామో వాటి మధ్యలో ఇఫ్ యూ ప్రిపేర్ విల్ బ్యాగ్ ఎ వెరీ గుడ్ స్కోర్. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. 4 subjects ఉంటాయి కదా, ఇట్స్ నాట్ జస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దేర్ ఇస్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ ఆల్సో, అండ్ దట్ ఈస్ మ్యాండేటరీ థింగ్. ఎవరికైనా సరే మాక్ టెస్ట్ లో రాస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా టైం మేనేజ్మెంట్. అదే బిట్స్ లో మెయిన్ ప్రాబ్లమే టైం. 130 questions రాయాలి, ఇంకా కష్టం. గుర్తుంది క్వశ్చన్స్ బాగానే ఉంటాయి. ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటంటే ఎగ్జామ్ రాసే వెంటనే మార్కులు వస్తాయి. నాకు తెలుసా, వెంటనే వస్తాయి, దరిద్రం అప్పుడే తెలిసిపోయింది. బాగా రాసేవాళ్ళే
ఫస్ట్ రౌండ్ అయిపోయిన వెంటనే ఓకే మనం ఇక్కడ ఉన్నామంటే నెక్స్ట్ అడ్వాన్స్ రాసుకుందాం మంచిగా అనుకుంటుండే. యాక్చువల్లీ బస్ లో హాయిగా వెళ్ళేసి రాసేసుకుని వచ్చేసి ఒక ట్రిప్ లా ఉండే మనందరికి. నాకు అది ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటాయి చూడు సబ్మిట్ చేసే కదా ఉంటుందని కూడా తెలియదు. అయిపోయాక మా వాళ్ళు చెప్పారు అది ఉంటుందా అని చెప్పి నాకు దానివల్ల ఇంకా తక్కువైంది. అనదర్ గుడ్ థింగ్ యూ పాయింటెడ్ అవుట్ లైక్ ద ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ డోంట్ పానిక్ దట్ యూ హావ్ నాట్ అటెంప్టెడ్ ఫ్యూ క్వశ్చన్స్ ఆర్ యూ డోంట్ నో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బికాస్ ఇఫ్ యూ కంప్లీట్ దోస్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ వస్తాయి. ఎక్స్ట్రా క్వశ్చన్స్ లో నీకు తెలిసి ఉంటే పక్క అటెంప్ట్ చేస్తే యువర్ స్కోర్ విల్ ఇంక్రీజ్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు బిట్సైట్ రాసిన వాళ్ళందరికీ టైం స్టాంప్స్ చూస్తే మెయిన్స్ ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది. యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు రైట్ బిట్సైట్. సో యు నో యువర్ ప్రియారిటీస్. సో చూసుకొని సరిగా రాసి జస్ట్ మేక్ షూర్ యువర్ టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ గుడ్ బిట్సైట్ లో. సో మేక్ షూర్ యూఆర్ ట్రైంగ్ టు దోస్. ఆల్ ది వెరీ బెస్ట్ థింగ్స్. ఎస్. సో అది గైస్ మ్యాటర్. లైక్ ఎవరైతే బిట్స్ నేను రాసిన బిట్స్ కానీ నాకు అంత గుర్తులేదు, బట్ అదే మనది బిట్స్లో చదివాడు అండ్ అతనికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తీసుకొచ్చాం. మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అండ్ ఎంతో కొంత నేర్చుకున్నారు ఈ వీడియో నుంచి అనుకుంటున్నాను. ఆల్సో సైబర్ సెక్యూరిటీ వీడియో కూడా ప్లాన్ చేద్దాం మనదీప్ నుండే, బట్ ఇట్ టేక్స్ టైం. బట్ కరెంట్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసేసుకోండి. అండ్ ఎస్, అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.